రాహుల్ గాంధీ నేను ఇప్పుడు సింపుల్ ఆ మీటింగ్కి ఎందుకు రాలో చెప్పిండా మీకు చెప్పురి వస్తా అన్నాడు ఎందుకు రాలో చెప్పిండా మహేష్ గౌడ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతాడు రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాదు అది కూడా కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి రేపో మాపో రేవంత్ రెడ్డిని పీకేస్తున్నారు అని చెప్పని గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించదు ఇంకొకటండి ఆ లేఖ కూడా కొంత పాలిటిక్స్ను పక్కన పెట్టి చూద్దాం మనం ప్రతిదాని మీద కొడుగుడు ఈకలు వీకినట్టు చూస్తే అన్ని చిలువలు పొలవలు కనబడతాయి ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు రెండోది అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పురు నాకు మీరు ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా అంతే కదా అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు ఒకవేళ వారే రాస్తే వారు రాసిందో లేదో మీరు ఇప్పుడు 7:30 పోయితే మీరు అడిగితే వారు చెప్తారు ఏదో అది తేలిపోతుంది దూదికి పాలకు పాలు నీళ్ళు తేలిపోతాయి ప్రశ్న ఏంటంటే ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టు పీక్కుంటా ఉన్నాడు నాకు రేవంత్ రెడ్డి దానివల్ల ఏదో సాధించినట్టు ఆ మీడియా అంతా ఒక సాడిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు కంపెనీ నాకు అర్థం కావట్లా వాట్ ఇస్ దేర్ ఇన్ దట్ లెటర్ దానికి 100 రెట్లు నేను ఏమంటా ఉన్నానంటే దానికి 100 రెట్లు కొమటిరెడ్డి 50 కోట్లు పెట్టుకొని పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్న దానికంటే పెద్ద వార్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు అని చెప్పిన ప్రధానమంత్రి దానికంటే పెద్ద వార్త అది ఇట్ వాజ్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు ఇట్ వాజ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతద్దం పెట్టి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు దానివల్ల ఏదో తన తప్పిదాలు మీరు ఒక మాట చెప్పండి అన్న ఈ చర్చ వల్ల పెన్షనర్స్కి ఏమైనా 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా తెలంగాణ రాష్ట్రానికి సంపద వస్తుందా లేకపోతే పరిపాలన పైన రేవంత్ రెడ్డికి పట్టు పెరుగుతుందా ఏం జరుగుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూతికి తాళం వేసుకొని మంచి పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లే నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది ఆ పార్టీలో ఏమవుతుంది నేను చూస్తూ ఉన్నా బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు మీ కింద కడుక్కోరు చక్కగా మీరు ఫస్ట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీస్లో ధర్నా చేసింది మహిళా అధ్యక్షురాలు మీరు కడుక్కోరు ఫస్ట్ వై ఆర్ యూ సో వరీడ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ సార్ నేను ఒక విషయం చెప్పగలుగుతాను నేను బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల కేసీఆర్ గారు మాట్లాడినంత బలంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడలే గట్స్ ఉండి ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ఒక మొగోడు ఎవడన్నా ఒక వ్యక్తి పేరు చెప్పండి కేసీఆర్ గారు కాకుండా తన అభిప్రాయం కావచ్చు తనకు వచ్చిన అభిప్రాయం కావచ్చు వాట్ ఇస్ ఇట్ మీన్ ఇంకొక విషయం చెప్తా ఉన్నా 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని నిరంతరంగా చూస్తూ వస్తున్నాం ఎప్పుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో ఏ అంశాన్ని లేవనెత్తాలనో ఏ అంశాన్ని లేవనెత్తద్దో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు దేశంలో ఫర్గెట్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ వ్యూ లెట్ ఇట్ బి దేర్ వాట్ ఇస్ రాంగ్ డెమోక్రసీ ఎక్కువ ఉందనుకోండి మీరు డెమోక్రసీ లేదు అంటారు కదా లెటర్ రాసేటుండగా డెమోక్రసీ ఉందనుకోండి ఏం పోయింది దానిలో సార్ ఇప్పుడు నేను 100 పేర్లు చూపెడతా ఇక నేను పేర్లు రాసుకుంటూ పోతే ఒక పెద్ద చిట్టా అవుతుంది బీజేపీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ చుట్టాల ముచ్చట్లు వస్తే 100 పేర్లు వస్తాయి గూగుల్లో కొట్టండి ఇప్పుడు గూగుల్ కూడా అవసరం లేదు చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి లేదా కోపైలట్ డౌన్లోడ్ చేసుకొని కోపైలట్లో కొట్టి బీజేపీ లీడర్షిప్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ ప్రైమ్ రోల్స్ అని కొడితే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది దానికి నా నోట్లకి ఏం చెప్పిస్తారు ఇది గురిగింజ కింద నలుపుదలన్నట్టు మాట్లాడిన మాటలు దానికి నేను ఒక మాట నాకు కిషన్ రెడ్డి గారు ముచ్చట నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గ్రూపిజంను సెట్ చేసుకోమనండి డూ దే నో దట్ దే ఆర్ ఇన్ఎఫిషియంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 10 ఏళ్ళు కేంద్రము ఇక్కడ మొత్తం 12 ఏళ్ళు అవుతుంది 12 ఏళ్లలో పట్టుమని 10 సీట్లు ఎందుకు గెలుచుకోలేకపోతున్నారో దయచేసి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అసలు ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దు అని చెప్పని బండి సంజయ్ కుట్రబంతాడు బండి సంజయ్ ప్రెసిడెంట్ కావద్దు అని చెప్పని ఈటల రాజేందర్ కుట్రబంతాడు ఫస్ట్ మీ కుట్రలు తెలుసుకోరు మీరు వై డూ యూ సో వరీ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ విల్ సెటిల్ ఇట్
నేను అన్న కదా ఆల్రెడీ, ఏమన్నా డ్రామాలు చేయొచ్చు రేవంత్ రెడ్డి. నేనేమంటాను, ఎన్ని డ్రామాలు చేసినా ఛార్జ్ షీట్ని అయితే తీసివేయలేవు కదా. కాబట్టి ఛార్జ్ షీట్ ధర్మిలా రాజీనామా చేయాలా రేవంత్ రెడ్డి అని నేను కోరుతా ఉన్నా. ప్రజలకు మార్గదర్శిగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేనేమంటున్నా అంటే అసలు ఆ లేకే తప్పుడు లేకేమో అన్న తర్వాత వై ఆర్ యూ ఆస్కింగ్ మీ టు జస్టిఫై ఆర్ కండెమ్ ది స్టేట్మెంట్? నేనేమంటున్నా, అది కూడా కొత్తగా ఏం ఆరోపణ చెప్పురు నాకు. మీరు 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 లేవనెత్తిన అంశం నా నోటికెళ్ళి చెప్పేకురి. డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్. మీరు అన్న మాటే ఇది ఏమైనా కొత్తగా చెప్పిన ముచ్చట? ఇఫ్ ఇట్స్ అన్ ఇన్వెన్షన్ దెన్ ఐ వుడ్ హావ్ రియలీ రియాక్టెడ్ టు ఇట్. ఎవ్రీబడి టాక్డ్ అబౌట్ ఇట్. వాట్ ఇస్ ద బిగ్ డీల్ టు టాక్ అబౌట్ ఇట్? మీరు అన్నమాట గతంలో కాదు, మన జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు నడుస్తున్నట్టుగా చర్చ. దాని గురించి అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. దానికి అంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కావచ్చు, ఆయన ప్రాంప్టెడ్ మీడియా కావచ్చు, గంత పెద్ద ఎత్తున చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ఏ పార్టీలకు కానీ ఏమైనా లాభం వస్తుందో చెప్పు. నేనేమంటున్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్లో తప్పే లేనప్పుడు చర్య లేదనేది ఒక పాయింట్. రెండో విషయం ఏంటంటే ఆవిడ రాసిండ్రో రాయలేదో అనేటువంటిది ఇంకా తేలలేదు. నేనైతే నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు సృష్టించిన లేఖ కావచ్చేమో అనుకుంటున్నా. వారు వస్తున్నారు, వారు వస్తే వారిని మీరు అడిగిన తర్వాత వారు ఎట్లా చెప్తారు? తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి హైపోథెటికల్గా నన్ను ఆన్సర్ చేయమంటే కష్టమవుతుంది. థ్యాంక్ యూ.